3.5 దశాబ్దాల చరిత్రను ఒక్క మాటలో చెప్పుకోవడం కష్టం. కానీ ఆ ఒక్క మాట చుట్టూనే ఎన్నో వివాదాలు, విమర్శలు విరామం లేకుండా చెలరేగుతూనే ఉన్నాయి. అందరూ వింటున్న పదమే అది. తేలిగ్గా అర్థమైనట్లు అనిపిస్తుంది. అందరి అనుభవంలోనూ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ హాస్యం వెనకాల లోతైన గాంభీర్యం దాక్కున్నట్లుగా ఆ పదం సూచించే పరిణామం ఆషామాషి అయింది కాదు. గ్లోబలైజేషన్గా మనమందరం పిలిచే ఆ పదం 1990ల నుంచి విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ పరిణామాలన్నీ దాని కేంద్రంగానే జరుగుతూనే ఉన్నా ఆ పదం విస్తృతార్థంలోకి వెళ్ళగలిగితే వెనుకటి యుగాలు కనపడతాయి. 1990ల్లో బలం పుంజుకుని 2000 నుంచి రాటు తేలిన గ్లోబలైజేషన్తో మనకు తెలిసేది ఒక యుగం చరిత్రే. ప్రపంచం చూసిన అనేక గ్లోబలైజేషన్లలో అది ఒకటి మాత్రమే. మన అనుభవంలోని గ్లోబలైజేషన్ ఎంతో ప్రగాఢమైంది కాదనలేం. అన్ని సంస్కృతులను అది రోడ్డు రోలర్గా సమం చేస్తోంది. అలవాట్లలో, ఆకాంక్షల్లో, కట్టుబొట్టులో, వేషభాషల్లో, విశ్వసించే విలువల్లో ఏకత దిశగా మనుషులను పరుగులు పెట్టిస్తోంది. సొంత సంస్కృతులను కోల్పోతున్న వారిలో ఒక పట్టాన అర్థం కాని అశాంతికి, అభద్రతకు కారణమవుతోంది. ఒక మార్పునకు అనుగుణంగా మనుషులు కుదురుకునే లోపలే మరో మార్పును గ్లోబలైజేషన్ వారి నెత్తిమీదకు తీసుకొస్తోంది. ఇవాల్టి ఉద్యోగం రేపు ఉంటుందో ఊడుతుందో తెలీదు. ఈ ఏడాది టెక్నాలజీ వచ్చే ఏడు బతికి బట్టకట్టగలదా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు. వ్యక్తులు, కంపెనీలతో పాటు దేశాలు ఎగుడు దిగుడులకు గురవుతున్నాయి. అందుకే డీగ్లోబలైజేషన్ కావాలంటూ దాన్ని వ్యతిరేకించే ధోరణులు పెరుగుతున్నాయి. దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డుగోడలు కట్టాలనే వాదనలు ఎక్కువవుతున్నాయి. మనుషుల రాకపోకలపై కట్టడ్లు మొదలవుతున్నాయి. ఇప్పటి గ్లోబలైజేషన్ అర్థం కావాలంటే దీనికంటే ముందు మనుషులను ప్రభావితం చేసిన 6 గ్లోబలైజేషన్ల వ్యవహారాలను తెలుసుకోవాలి. మొత్తంగా సప్త ప్రపంచీకరణల మంచి చెడులను స్థూలంగా అర్థం చేసుకుంటేనే భవిష్యత్తు రూపురేఖలు బోధపడతాయి. వర్తమానంలో ఏ అడుగులు వేయాలో తెలుసుకోగలం. కొందరు గాఢంగా కోరుకుంటున్నట్లుగా ప్రపంచీకరణ రథచక్రాన్ని వెనక్కి మళ్లించడం సాధ్యమో అసాధ్యమో తేలిపోతుంది. భౌగోళికంగా విడివిడిగా ఉన్న సమాజాల మధ్య వస్తువులు, భావాలు, సాంకేతిక పరిజ్ఞానాల మార్పిళ్లు, మనుషుల రాకపోకలు చరిత్ర పొడవునా ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. అందుకే భావాల మార్పిడితో, మనుషుల రాకపోకలతో జన సమూహాల మధ్య సంబంధాలు బలంగా ఏర్పడ్డమే గ్లోబలైజేషన్ అని స్థూలంగా చెప్పుకోవచ్చు. అయితే అది అన్ని సందర్భాల్లోనూ ప్రశాంతంగా జరగలేదు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో మొదలవ్వలేదు. యుద్ధాలు, ఆధిపత్యాలు, అణచివేతలు, కిరాతకాలతో గ్లోబలైజేషన్లు ముడిపడిపోయాయి. రక్తాలు, కన్నీళ్లతోనే దాని చరిత్ర తడిసింది. సుదీర్ఘ దృష్టితో చూస్తే మానవ సమాజాలన్నీ కాలక్రమంలో ప్రగతి మెట్లు ఎక్కినట్లు కనబడతాయి. కానీ ప్రతి ప్రగతి మెట్టు కింద కొందరు నలిగిపోయారు. విజేతలు, పరాజితులు లేకుండా గ్లోబలైజేషన్ లేదు. సప్త ప్రపంచీకరణలో ఈ 2 సమూహాలు ఉన్నాయి. వేల సంవత్సరాల చరిత్రలో ప్రపంచీకరణలు అనదగిన పరిణామాలను విడివిడిగా వివరించే రచనలు బోలెడు ఉన్నాయి. వాటికి భిన్నంగా ప్రపంచీకరణను 7 యుగాలుగా వర్గీకరించి బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫరీ డి సాక్స్ అనే చెప్పుకోవాలి. 7 గ్లోబలైజేషన్లో మొదటిది పాతరాతి యుగం, రెండోది కొత్త రాతి యుగం, మూడోది గుర్రాల యుగం, నాలుగోది సంప్రదాయ యుగం, ఐదోది సముద్రాన్వేషణ యుగం, ఆరోది పారిశ్రామిక యుగం, ఏడోది డిజిటల్ యుగం. పాత రాతి యుగంలో మానవ సమూహాలు ఆహార అన్వేషణ కోసం ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లడం చాలా సాధారణం. ఆ క్రమంలోనే కొత్త వాతావరణ పరిస్థితులను, కొత్త జంతు ప్రపంచాన్ని, కొత్త సూక్ష్మ క్రిములను, కొత్త వైరస్ల లోకాన్ని ఎదుర్కొన్నారు. వాటి ప్రభావానికి గురయ్యారు. వారికి తారసపడ్డ నియాండర్తల్, డెనిసోవన్స్ లాంటి పురాతన మానవ జాతులు కొన్ని అంతరించిపోయాయి. కొత్త వారితో యుద్ధాలు, కొట్లాట్లు జరిగాయి. బతికి బట్టకట్టిన వారితో క్రమేపీ సాంస్కృతిక, శారీరక సంపర్కాలు జరిగాయి. క్రీస్తుపూర్వం 70,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు, అంటే 60,000 ఏళ్లు మనుషులు రాతి ఆయుధాలతో కొత్త ప్రాంతాలకు సంచరిస్తూనే ఉన్నారు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. మానవ ప్రమేయం లేకుండానే జరిగిన ఒక పరిణామం రెండో గ్లోబలైజేషన్కు కారణమైంది. క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాటికి మంచు యుగం ముగిసింది. వాతావరణం వేడెక్కింది. వ్యవసాయానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జంతువులను మచ్చిక చేసుకోవడం మొదలైంది. ఆహార అన్వేషణ పోయి ఆహార ఉత్పత్తి మొదలైంది. స్థిర నివాసం కోసం గ్రామాలు ఏర్పడ్డాయి. శ్రమ విభజన సర్వసామాన్యమైంది. దీన్నే కొత్త రాతి యుగంగా పిలిచారు. ఇది 7,000 ఏళ్లు, అంటే క్రీస్తుపూర్వం 10,000 నుంచి 3,000 వరకు కొనసాగింది. సుదూర ప్రాంతాలతో వ్యాపారాలు కూడా మొదలయ్యాయి. గ్రామాల మధ్య వస్తు మార్పిడ్లు సాధారణమయ్యాయి. వ్యవసాయ గ్రామాలు విస్తరిస్తున్న కొద్దీ ఆదిమ తెగలతో యుద్ధాలు మొదలయ్యాయి.
మార్పును అంగీకరించకుండా పాత జీవితాన్ని అంటిపెట్టుకున్న తెగలు ఆ యుద్ధాల్లో అంతరించడమో దూర ప్రాంతాలకు తరలి వెళ్లడమో జరిగింది. కొత్త జీవితాన్ని అంగీకరించిన తెగలు వ్యవసాయాన్ని నేర్చుకుని గ్రామాల్లో కుదురుకున్నాయి. రాగి, కాంస్యం లాంటి లోహాల వాడకంతో సమాజం కొత్త మలుపులు తిరిగిందని మనమందరం భావిస్తాం. కానీ వాటికంటే గుర్రాలను మచ్చిక చేసుకోవడంతోనే ప్రపంచీకరణ మూడో యుగం మొదలైందని శాక్స్ కొత్త ప్రతిపాదన చేశారు. ఆ అశ్వయుగం క్రీస్తుపూర్వం 3000 నుంచి 1000 వరకు అంటే 2000 ఏళ్లు కొనసాగింది. దీని అర్థం తదనంతర కాలంలో గుర్రాల పాత్ర తగ్గిందని కాదు, వేరే ఇతర పరిణామాలకు ప్రాధాన్యం లభించింది. అశ్వయుగంతో రథాలు వాడుకలోకి వచ్చాయి. గుర్రాలపై సవారీ మొదలైంది. సుదూర ప్రాంతాల మధ్య సమాచార సౌకర్యాలు మెరుగుపడ్డాయి. నేలను దున్నడంలో గుర్రాలు కీలక పాత్రను పోషించాయి. ఇక గుర్రాల ప్రవేశంతో యుద్ధ రీతిలే మారిపోయాయి. తెగల పెద్దల పెద్దరికం స్థానంలో రాజులు వచ్చి రాజ్యాలు ఏర్పడ్డంలో గుర్రాలు కీలక పాత్రను పోషించాయి. మంచి గుర్రాలు అందుబాటులో ఉన్న రాజ్యాలు ఇతర ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని సంపాదించాయి. గుర్రాలతోనే గ్రామాలపై ప్రభుత్వాలు అదుపాజ్ఞలను సాధించగలిగాయి. క్రీస్తుపూర్వం 1000 ఏళ్ల నుంచి క్రీస్తు శకం 1500 దాకా కొనసాగిన సంప్రదాయ యుగంలో రాజ్యాలు, సామ్రాజ్యాలు విజృంభించాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రబలంగా ఉన్న మతాలన్నీ ఈ యుగంలో పుట్టి బలపడి విస్తరించినవే. తత్వశాస్త్రాలు, రాజకీయ సిద్ధాంతాలు అప్పుడే తలెత్తాయి. రాజరికాలు నిలదొక్కునేందుకు అవి ఎంతగానో తోడ్పడ్డాయి. రాజులు దైవాంశ సంభూతులనే భావాలకు ప్రాచుర్యం అలాగే వచ్చింది. సామ్రాజ్యాలతో విడివిడి సమాజాల మధ్య సంబంధాలు బలపడి సంస్కృతులు విపరీతంగా ప్రభావితమయ్యాయి. మధ్యప్రాచ్యంలో పుట్టిన క్రైస్తవం యూరోప్ అంతటా విస్తరించడము అందులో భాగమే. ఇస్లాం ఆసియా, ఆఫ్రికాలకు శరవేగంగా పాకింది. బౌద్ధం భారత్ను దాటి తూర్పు, ఆగ్నేయాసియాలను విపరీతంగా ప్రభావితం చేసింది. సముద్రయాన యుగంలో యూరోప్ దేశాలు అమెరికా ఖండాన్ని కనుగొనడమే కాదు, ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధిపత్యాన్ని సాధించాయి. బానిసలుగా లక్షలాది ఆఫ్రికన్లను అమెరికాకు తరలించారు. ఖండాంతర యుద్ధాలు మొదలయ్యాయి. యూరోపియన్లు అంటించిన జబ్బులతో చేసిన యుద్ధాలతో అమెరికా ఖండంలో స్థానిక జాతులన్నీ అంతర్ధానమైపోయాయి. బలవంతపు వ్యాపార లావాదేవీలు అన్ని చోట్ల మొదలయ్యాయి. చైనా, భారత్ లాంటి సుదీర్ఘ నాగరికతలు గల దేశాల ప్రాబల్యం క్షీణించింది. తుపాకీ, మరఫిరింగులు శతజ్ఞల ధాటికి ఆసియా, ఆఫ్రికాలు కకావికలమయ్యాయి. పారిశ్రామిక యుగంతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. బొగ్గు వినియోగంతో మొదలైన పారిశ్రామిక విప్లవం ఆవిరి యంత్రంతో వడివడిగా అడుగులు వేసి మోటారు వాహనాలు, కరెంట్, రైళ్లు, విమానాలు, టెలిఫోన్లు, అత్యాధునిక యుద్ధ ఆయుధాల వినియోగంతో ప్రపంచ చిత్రాన్నే మార్చివేసింది. 200 ఏళ్ల చరిత్రలో 2 దేశాలకు, బ్రిటన్, అమెరికాకు అది ప్రపంచ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తాయి. వలస పాలనలు అంతమయ్యాయి. ఆ 200 ఏళ్లలోనే ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. దేశాల మధ్య అసమానతలు గతంలో ఎన్నడూ లేనంతగా తలెత్తాయి. పర్యావరణ విధ్వంసము పతాక స్థాయికి చేరింది. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్నది డిజిటల్ యుగం. కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్స్, కృత్రిమ మేధతో దేశాల మధ్య, దేశాల లోపల సంబంధాలు పరస్పర ఆధారితాలు పెరిగిపోయాయి. బొగ్గు స్థానంలో సౌర, పవన విద్యుత్ ప్రాధాన్యం పెరుగుతోంది. ఏ దేశము మరో దేశంపై ఆధారపడకుండా మనగలిగే పరిస్థితి వచ్చేసింది. ఏకదేశ ఆధిపత్యానికి కాలం చెల్లుతోంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల మీద గుత్తాధిపత్యం కొనసాగించే పరిస్థితి కనబడ్డం లేదు. అమెరికాను అన్నింటా సవాల్ చేస్తున్న చైనా పురోగతే దీనికి నిదర్శనం. ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించిన అమెరికా, బ్రిటన్లకు ఉన్న అనుకూల పరిస్థితులు చైనాకు ఎన్నడూ లేవు. దోపిడీ చేయడానికి బ్రిటన్లాగా వలస రాజ్యాలు లేవు. అమెరికాకు లభించిన ఆఫ్రికా బానిసల శ్రమ చైనాకు లేదు. విలువైన వనరులున్న సువిశాల భూభాగాన్ని స్థానిక జాతుల నుంచి అమెరికాలాగా దక్కించుకునే అవకాశమూ రాలేదు. అయినా చైనా అమెరికాను అన్నింటా దాటిపోయే పరిస్థితే కనిపిస్తోంది. 7వ ప్రపంచీకరణ యుగం అంతులేని సంపదను సృష్టిస్తోంది. అదే సమయంలో ఆదాయంలో తీవ్ర అసమానతలు, పర్యావరణ విధ్వంసం, అణ్వస్త్ర యుద్ధభూతం అనేవి తీవ్ర అస్థిరతకు కారణమవుతున్నాయి. ప్రపంచాన్ని ప్రమాదం అంచున నిలబెడుతున్నాయి. వీటిని పరిష్కరించగలిగిన స్థాయిలో సామాజిక, వైజ్ఞానిక అవగాహన సంపద మనకుంది. ధనిక వర్గాల మితిమీరిన స్వార్థం, లాభాకాంక్షలు ఆ సంపదను ఉపేక్షిస్తే భవిష్యత్తు అగమ్యగోచరమే. ప్రపంచీకరణ రథాన్ని వెనక్కి తిప్పలేం. కానీ నిర్లక్ష్యం వహించి యథాతథ స్థితిని కొనసాగిస్తే దాని రథచక్రాల కింద అందరమూ నలిగిపోయే ప్రమాదాన్ని కొట్టివేయలేం.